అందరికీ నమస్తే అండి. ఈరోజు ఏపీ టెట్ 2026 సోషల్ స్టడీస్ పార్ట్ 3 51 to 75 బిట్స్ నేర్చుకుందాం. భారతదేశంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం ఏది? మాసిన్రామ్. భారతదేశంలో మాన్సూన్ వర్షాలు ప్రధానంగా ఏ రకమైన గాలుల వల్ల వస్తాయి? ఋతుపవనాలు. తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు కలిసే ప్రాంతం ఏది? నీలగిరి కొండలు. డెక్కన్ పీఠభూమిలో ప్రధానంగా కనిపించే శిల ఏది? బసాల్ట్. భారతదేశంలో అత్యంత విస్తారమైన భౌగోళిక విభాగం ఏది? దక్కన్ పీఠభూమి. నదులు తెచ్చిన ఒండ్రు మట్టితో ఏర్పడే మైదానాలను ఏమంటారు? ఒండ్రు మైదానాలు. గోదావరి నది ప్రధానంగా ఏ రకమైన నదికి ఉదాహరణ? ద్వీపకల్ప నది. ఖరీఫ్ పంటలు సాధారణంగా ఏ కాలంలో విత్తుతారు? నైరుతి ఋతుపవనాల ప్రారంభంలో. ముళ్ళ పొదల అడవులు సాధారణంగా ఏ ప్రాంతాల్లో పెరుగుతాయి? తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో. వేదకాలంలో ప్రజలు ప్రధాన జీవనాధారం ఏది? పశుపోషణ మరియు వ్యవసాయం. బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. జైన మతంలో 24వ తీర్థంకరుడు ఎవరు? మహావీరుడు. బుద్ధుడు మొదటి బోధన చేసిన ప్రదేశం ఏది? సారనాథ్. అజంతా గుహలు ప్రధానంగా దేనికి ప్రసిద్ధి? బౌద్ధ చిత్రాలు మరియు శిల్పాలు. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించినవాడు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. భారత రాజ్యాంగానికి ఆత్మగా డాక్టర్ అంబేద్కర్ పేర్కొన్న అధికరణం ఏది? అధికరణం 32. భారతదేశంలో ఏక పౌరసత్వం అంటే ఏమిటి? దేశమంతటికీ ఒకే పౌరసత్వం. భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం ఎవరికి ఉంది? రాష్ట్రపతికి. రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. గ్రామ పంచాయతీకి ఎన్నికైన ప్రజాప్రతినిధుల సంస్థ ఏది? గ్రామ సభ. ఆర్థిక కార్యకలాపాలను ప్రధానంగా ఎన్ని రంగాలుగా విభజిస్తారు? 3. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. వ్యవసాయం ఏ ఆర్థిక రంగానికి చెందుతుంది? ప్రాథమిక రంగం. తయారీ పరిశ్రమ ఏ రంగానికి చెందుతుంది? ద్వితీయ రంగం. బ్యాంకింగ్, రవాణా, విద్య వంటి సేవలు ఏ రంగానికి చెందుతాయి? తృతీయ రంగం. మానవ మూలధనం ఏర్పడటంలో ముఖ్యమైన 2 అంశాలు ఏవి? విద్య మరియు ఆరోగ్యం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ టు ఆల్. 4 శాస్త్రాలు కలిపి కొన్ని కీవర్డ్స్. జాగ్రఫీ భూ వినియోగం, జలవనరులు, ఖనిజ వనరులు. హిస్టరీ పురావస్తు ఆధారాలు, భక్తి ఉద్యమం, వలసవాదం. సివిక్స్ సమాఖ్య వ్యవస్థ, న్యాయ సమీక్ష, స్థానిక స్వపరిపాలన. ఎకనామిక్స్ మానవ మూలధనం, ఉపాధి, ఆర్థిక అసమానతలు.